ఆనందిని చూడడానికి పద్మమ్మ సీను అయితే అక్కడికి వస్తారు. ఇక ఆనందిని చూడడానికి వాళ్ళు రాగానే అక్కడ ఉన్న సునంద అయితే, ఏంటి పద్మమ్మ, నీ కూతురికి జ్వరం అని తెలిసి వచ్చావా? అయినా నువ్వు వస్తే వచ్చావు, వీడెందుకు వచ్చాడు అని చెప్పి అంటుంది. అది వినగానే సీను అయితే, నేను మా అమ్మాయిని చూడడానికి వచ్చానని చెప్పి అంటాడు. ఏంటి అని చెప్పి అంటే, అది మేడం గారు, నేను మా ఆనందిని చూడడానికి వచ్చానని చెప్పి అంటాడు. నువ్వెందుకు వచ్చిన వాడివి అక్కడి నుండే వెళ్ళిపో, నువ్వు చూడవలసిన అవసరం లేదు నా కోడల్ని అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సీను అయితే, మీకు దండం పెడతాను మేడం, మా ఆనందిని నేను చూస్తాను మేడం అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే, సరే వస్తే వచ్చారు కానీ ఇంతకీ వాళ్ళ నాన్నను కదా తను తలిచింది, వాళ్ళ నాన్న ఏమీ రాలేదా అని చెప్పి అంటే, రాలేదమ్మా, అతను వస్తానన్నారు వెనుక అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సునంద అయితే, ఓ సిగ్గుతో తలదించుకోవాలని ఇక్కడికి రాలేదన్నమాట. అయినా మా ఇంటికి తను రావడానికి తనకు ముఖం చెల్లదు, సరే మీరు వెళ్ళి తనను చూడవచ్చు అని చెప్పి పంపిస్తుంది. ఇంతలో ఇంటి దగ్గర సింహాద్రి అయితే అలా ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా సింహాద్రి బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి సూర్య వస్తూ ఉంటాడు. ఇక సూర్య రాగానే సింహాద్రి అయితే తన కన్నీళ్లు తుడుచుకొని, రండి బాబు రండి కూర్చోండి అని చెప్పి అక్కడ మంచం మీద తుడుస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సూర్య అయితే, నాకేమీ అవసరం లేదు సింహాద్రి, నీలాగా నటించే వాళ్ళంటే నాకు చాలా చిరాకు, నువ్వు బాగా నటిస్తావు కదా సింహాద్రి అని చెప్పి సూర్య అంటాడు. అది వినగానే సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అదేంటి సూర్యబాబు అలా అంటారు, మీకు నా మీద కోపం ఉంటే లాగి పెట్టి ఒకటి కొట్టండి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకండి బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును సింహాద్రి, నువ్వు నటిస్తావు, మా మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తావు, నమ్మకం ఉన్నట్టుగా నటిస్తావు, ఇదంతా నువ్వు నీ నటన మాత్రమే అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే, ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నారు అంటే, అవును మరి నీకు మనసు అనేదే లేదు, అలాంటిది నీలాంటి వాడితో నాకు మాటలేంటి అని చెప్పి అంటాడు. అరే అదేంటి బాబు అలా అంటారు అంటే, అవును మరి నీ కూతురికి అలా ఉందని, నీకోసమే బెంగ పెట్టుకుంటుందని శశి గారు ఫోన్ చేసి చెప్పినా సరే నువ్వు వెళ్ళలేదు చూడు, అందుకే నీకు మనసు అనేదే లేదు, నీకు మనసు అనేది ఉంటే వెంటనే పరిగెత్తుకుని వెళ్దువు కానీ ఇక్కడే కూర్చొని ఇలా బాధపడుతూ ఉన్నావు, అదేదో నీ కూతురు మీద నీకు ప్రేమ అనేది ఉంటే వెంటనే వెళ్ళి నీ కూతుర్ని నీ కళ్ళారా చూసేవాడివి కదా, నీకు మనసు అనేదే లేదు, నువ్వు మనసు లేని మనిషివి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సింహాద్రి బాధపడతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.